నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పండుగ రోజును కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎంతో ఆశగా పెట్టినటువంటి ఒక అక్రమ కేసు ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్, ఈ రోజు కొట్టేశారని చెప్పి రాగానే ఇక పండగ కూడా ఆయన నిద్ర లేకుండా చేశారు. ఏదైతే సిఐడి కోర్టు కూడా చంపపెట్టలాగా ఇప్పుడు ఈ యొక్క తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అదే సిఐడి అరెస్ట్ చేసి అదే సిఐడి కేసులు పెట్టి ఇప్పుడు అదే సిఐడి కొట్టేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటేనండి, వాళ్ళు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భం ఉందో అప్పుడు ఎవ్వరికి కూడా ఎటువంటి విషయాలు అసలు ఎందుకు అరెస్ట్ చేశారని కానీ, మరి కారణం ఏంటి అని కానీ, ఏంటి అసలు ఆ కేసు ఏంటి, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అంటే, కేసు కట్టారంటే ఏమీ లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఏ విషయం కూడా చెప్పకుండా అన్నీ కూడా ఫస్ట్ మీరు కారెక్కండి తర్వాత మాట్లాడదామని చెప్పిన సందర్భం అది. అర్ధరాత్రి అంటే మనం అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందని చెప్పుకున్నాం, కానీ ఈ విధంగా అర్ధరాత్రి అరెస్టులు జరిగిందంటే 2019 నుంచి 24 మధ్య అక్రమంగా తలుపులు బద్దలు కొట్టేసి నిద్రపోయే వాళ్ళని కూడా లేపేసి ఎటువంటి కారణము చెప్పకుండా, ఎటువంటి ఏదంటే మేము తీసుకుంటున్నాం యాక్షన్ ఈ విధంగా అనేది ఒక ఎఫ్ఐఆర్ లేకుండా, దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆ రోజున చూస్తే ప్రతి ఒక్కరం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికి హాని అనేది ఎవరం కూడా వినటానికి కూడా, అంటే నిద్రలో కూడా ఉలిక్కి పడతారంటారు చూడండి ప్రజల పరిస్థితి ఆ రోజున. అది అంత ఘోరంగా ఆయన మీద వాళ్ళు కఠినంగా ప్రవర్తించారు. అంటే వాస్తవానికి స్నేహ బ్యారక్ లో ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి పైన వేరే దగ్గర నుంచి డ్రోన్స్ ఎగిరేసి మరి ఆయన ఏం చేస్తున్నారని చెప్పి కానీ, లేదంటే మనకు విషప్రయోగం చేస్తానికి అని చెప్పి ఒక అనుమానాలు ఉన్నాయి. అదే విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఎవరో మారువేషంలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారట, మీ పైన హత్య ప్రయత్నం జరగబోతుంది, కొంచెం జాగ్రత్త అని చెప్పేసి. వాస్తవం మీరు ఇందాక అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 దేశాల పైచిలకు ఆ స్పందన మనం చూసాం. ఎవరు కూడా నిద్రపోయినటువంటి రాత్రులు చూసాం. ఏం జరిగిద్దని చెప్పి చూసాం. ఎందుకంటే అటు తండ్రి కావచ్చు, అటు బాబైన పొట్టను పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వైపు ఉన్నప్పుడు ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలకు చాలామంది వెళ్ళిపోయి చాలా భయాందోళనకు గురయ్యారు. సో వాస్తవానికి ఆ టైంలో ఎలాగా అంటే, ఆ టైంలో మీరు కూడా చాలా కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు. సో అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఎటువంటి అంటే ఏం చెప్తారు? నిజంగా అంటే మన కుటుంబ సభ్యుల కోసం మనం ఎవరైనా సరే దేవుణ్ణి ప్రార్థిస్తాము, మొక్కుంటాము, కోరుకుంటాము. కానీ ఎటువంటి రక్త సంబంధము లేకుండా మరి ఒక నాయకుడి కోసం మరి ఎవరైనా సరే ఇంత ముందుకొచ్చేసి ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉన్నారు. మరి స్వామివారికి ప్రదక్షిణలు, రోజుకి ఇన్ని ప్రదక్షిణలు చేయాలి, ఆయన ఎప్పుడు రిలీజ్ అయ్యి వస్తారని చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఒకటి కాదు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి, అంటే ఒక శుభ సంకల్పం ఏదైతే అందరూ కూడా కలిసి భగవంతుని ప్రార్థిస్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది, అది మంచిదైతే లోక కళ్యాణార్థం జరిగితే అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగింది. ఆయనకి ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఆయన ఎటువంటి అనారోగ్యానికి గురవ్వకుండా, ఏ నిమిషాన ఏ వార్త వింటామో భగవంతుడు అది మాకు విననీయకుండా చెయ్యి, అది జరగకుండా చెయ్యి అని మనస్ఫూర్తిగా కోరుకున్న సందర్భం ఆ 53 రోజులు ప్రజల్లో అందరం కూడా ప్రతి ఒక్కరం. అంటే భువనేశ్వరి గారు లోపలికి వెళ్ళి అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు ఆ వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, దోమలు కొడుతున్నాయని, కమోడు సరిగ్గా లేదని, ఈ విధమైన, అంటే కనీసం ఈ రోజున మాజీ సీఎంని అలా మాట్లాడుతున్నారా? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మొన్న, మరి ఈ రోజున మరి అతను ఈ విధంగా మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరూ, అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియని వ్యక్తులు మాట్లాడుతున్నారు. మరి ఆ హైదరాబాద్ మరి ఒక హైటెక్ సీఎంగా అంత గొప్పగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక విజనరీ లీడర్గా ఆయన ఏ విధంగా తన ప్రతిభ కానివ్వండి, తన ఆలోచన విధానం కానివ్వండి, ప్రజల కోసం ఎంత కష్టపడతారు, ఏ విధంగా ఆయన కృషి చేస్తారు, ఆయన మీద ఎటువంటి చిన్న ఇది కూడా లేదు తప్పు చేశారు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి వ్యక్తిని మీరు చిన్న చిన్న అక్కడున్న సదుపాయాలు కూడా సౌకర్యాలు కలిగించకుండా ఎటువంటి విధంగా అతన్ని ఆయన ఒక ఎలాంటి వ్యక్తి, గతంలో ఏ విధంగా ఉన్నారు అనేది మర్చిపోయి మీరు ప్రవర్తించారు కదా. మరి మీలాంటి వాళ్ళని ఏ విధంగా చూడాలి? మీకు గౌరవం ఇవ్వాలా? మిమ్మల్ని ఒక మాజీ సీఎం అని చెప్పి నెత్తిన పెట్టుకోవాలా? మరి మీరు ఏం విలువిచ్చారు? తండ్రి వయసు ఉన్న వ్యక్తిని మీరు ఏ విధంగా ట్రీట్ చేశారు? ఆ రోజున కనీసం కమౌడ్ మీద నుంచి లేవటానికి ఒక ఐరన్ రాడ్ పెడితేనే ఆ రోజున పోలీస్ ఆఫీసర్ ఒప్పుకోలేదు అనంటే ఎంత దారుణం అండి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఎవరైనా అలా ప్రవర్తిస్తారా? ఈ రోజున మీరు అక్రమంగా రాష్ట్రాన్ని దోచేసి
అడ్డగోలుగా ప్రవర్తించి గన్ను పాయింట్ పెట్టి మరి ఆ రోజున ధర్నా చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఇవంతా ఏది ఈ అక్రమంగా మద్యం తయారు కానివ్వండి, అక్రమంగా ఈ దోపిడీలు కానివ్వండి, ఈ డబ్బంతా ఏ విధంగా లోటింగ్ చేశారు, మనీ లాండరింగ్ చేశారు, మొత్తం చెప్పుకుంటున్నాం. మరి వీళ్ళు మాత్రం ఎలాంటి సౌకర్యాలు అడుగుతున్నారు ఈ రోజున? రాజకేశ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఈ ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి అందరూ దిళ్ళు, పరుపులు కావాలి, ఫ్యాన్ కావాలి, టేబుల్ కావాలి, కుర్చీ కావాలని చెప్పేసి సకల సౌకర్యాలు అడుగుతున్నారు కదా. మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీరు అక్రమంగా ఎటువంటి ఆయనకి మీద లేకుండా ఒక అపవాదుతో మీరు చేశారు. మరి ఆ రోజున మీరు ఏ విధంగా ప్రవర్తించారు, ఎలాంటి మరి ఆ రోజున ఇబ్బందులకు గురి చేశారు? ఆ వయసులో పెద్ద ఆయన్ని మరి ఎవరి కోసం పోరాడుతున్నారు? రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాజధాని కోసమే కదా ఆయన. మరి ఇవన్నీ మర్చిపోయి మీరు రూల్స్ బ్రేక్ చేసేసి ఎక్కడా కూడా న్యాయంగా, చట్టంగా, ధర్మంగా మీరు ప్రవర్తించారు. ఆ రోజున కాకి బట్టలు కట్టుకున్న వ్యక్తులు కూడా ఆ రోజున ఎంతమంది మరి ఆయన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటాం. సిఐడికి సంబంధించి ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి కేసు కొట్టేస్తాం అని చెప్పేసి అంటాం. దాదాపు 37 మంది మీద పడ్డటువంటి కేసు కూడా కొట్టేశారని చెప్పేసి అన్నాం. సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు అసలైనటువంటి ఒక చంద్రబాబు నాయుడు గేమ్ స్టార్ట్ అవబోతుందని చెప్పి అంటున్నారు. సో ఎలాంటి గేమ్ స్టార్ట్ కాబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజున ఇంత మనం చెప్పుకున్న ఈ విషయాలన్నిటికి కూడా మరి అధర్మం వైపు నిలబడిన వ్యక్తులు, ఖచ్చితంగా నిజం నిలకడ మీద ఈ రోజున బయటపడింది. మరి అధర్మం మరి ఆ రోజున ఎవరైతే పాలించారో, పరిపాలించారో, పాటించారో వాళ్ళందరూ ఈ రోజున శిక్ష అనుభవించాలి. ధర్మం గెలిచింది కాబట్టి, న్యాయం ఈ రోజున నిజం తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున ఇవన్నీ కూడా ఎవరైతే ఆ రోజున అధికారంలో ఉంటాము ఇంకా 30 ఏళ్ళు 25 ఏళ్ళు రాష్ట్రంలో మాదే ఇంకా పరిపాలన, మా ఇష్టానుసారంగా మేము ఏది చెబితే అదే మీరు మరి ఆర్డర్ పాస్ చేస్తే అది మీరు అంతే, ఇంకా రూల్స్ ఎవరు కూడా బ్రేక్ చేయడానికి లేదని వాళ్ళు పెట్టుకున్నారో మరి ఈ రోజున వాళ్ళందరూ కూడా శిక్షకు అర్హులే. ఎందుకంటే నిరూపించలేకపోయారు. ఆ రోజున కూడా రోజు డైలీ సీరియల్ లాగా 53 రోజులు మరి కోర్టులో వాదనలు, మరి ఇదిగో ప్రూఫ్స్ ఎక్కడా లేవు, మరి ఏం చేయాలి? మరి ఈ రోజున ఆ రోజున విడుదల చేస్తే మరి అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి బయటపడిపోయిద్ది. మరి ఆ విధంగా బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక నాయకుడి కోసం మనం పోరాడితే ఈ రోజున అది నిజం నిలకడమే తెలుస్తుందని తెలిసింది. ఈ రోజున మీరంటున్నట్లుగా శిక్షకు నిజంగా ఆట మొదలవుతుందంటే ఖచ్చితంగా ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది పండగ. ఈ రోజున ఈ పండగ వాతావరణంలో ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకొక వైపు రాజకీయ ముసుగులో ఎవరైతే గతంలో ప్రవర్తించారో, ఇష్టానుసారంగా ఈ రోజు కూడా ప్రవర్తిస్తూనే ఉన్నారో, ఇంకా వాళ్ళ ఆ మేక వన్నిన పులుల్లాగా వాళ్ళు మరి ఏ విధంగా వాళ్ళ దాష్టికాన్ని ప్రదర్శిస్తున్నారో అవన్నీ కూడా చెక్ పెట్టే రోజు అతి త్వరలోనే ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అదే కాకుండా మనం చూసుకుంటే జీవో నెంబర్ 1 పాస్ చేసి ఏదైతే నిరసనలు చేస్తున్నటువంటి వారిని కూడా నిరసనలు చేయకూడదని చెప్పేసి ఆ రోజు ఒక స్వేచ్ఛా వాయువులన్నీ కూడా ఆపేశారు. అదేవిధంగా నారా లోకేష్ గారు తండ్రిని అరెస్ట్ చేసిన తర్వాత తండ్రిని కలుస్తానికి వెళ్తుంటే లేదు అని చెప్పేసి ఆపేశారు. అదే టైంలో స్టార్ట్ అయింది రెడ్ బుక్. వాస్తవానికి ఇప్పుడు రెడ్ బుక్ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏందో అందరికీ తెలిసిందే. సో ఆ రోజు నారా లోకేష్ గారి యొక్క ఫీలింగ్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక పార్టీ వ్యవస్థాపకుడికి మనవడు, మరి ఒక ముఖ్యమంత్రి, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన రాజకీయ జీవితం ఎంఏ దగ్గర నుంచి ఎంపీ దాకా మరి మంత్రులుగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం కొనసాగుతూ వచ్చింది. ఈ రోజున ఆయన ఏ విధంగా పుట్టాడు నారా లోకేష్ గారు మనం చూసాం. కోట్లాది రూపాయలకి అధిపతి. మరి అలాంటి వ్యక్తి పరిస్థితి ఆ రోజున నడి రోడ్డు మీద కూర్చొని కన్నీటి పర్యంతం ప్రతి ఒక్కరికి ఎంత హృదయ విదారకంగా అనిపించింది. నా తండ్రిని కలవటానికి నాకు ఇక్కడ మీరు అడ్డు పెడుతున్నారు అనేది. మరి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తికి, ఒక విఐపి కేటగిరీ వ్యక్తికే అంత దారుణంగా ఆ రోజున అంత దాష్టికం జరిగితే మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? అదిగాక ఆ రోజు పోలీసు వాళ్ళు నారా లోకేష్ గారితో అన్నారు, ఎందుకు సార్ ఆయన ఎట్లా అరెస్ట్ అయ్యారు కదా, మీరు పోయి ఇంటికి రెస్ట్ తీసుకున్నాను. అవును. సో నిజంగా ఆ టైంలో ఆవేశాన్ని మాత్రం మనం ఇప్పటిదాకా మళ్ళీ ఇప్పుడు చూడలే. సో నిజంగా తండ్రిని అరెస్ట్ చేసి తండ్రిని కూడా చూడకూడదు అని చెప్పి నిబంధనల్ని ఎలా చూడాలంటే ఖచ్చితంగా అదే దాష్టికం, అంత దౌర్జన్యం, అంత దారుణం. మరి ఆ లెవెల్ వ్యక్తులు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజున ఆ లెవెల్ అంటే వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి. కాకపోతే ప్రతి వ్యక్తికి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన మనం ఒకటి అవ్వం కదండి. ఆయన నాయకుడు, మనం ఈ రోజున ప్రజలు నువ్వు అంత ఎత్తుకు ఎదిగితే హ్యాపీ కాదని ఎవరు అనరు. కాకపోతే ఆ స్థాయి వ్యక్తులకి మరి వాళ్ళకి ఇచ్చే గౌరవం, మర్యాద,
ఆ లెవెల్కి తగ్గట్టు ఉన్న వ్యక్తులకు కూడా మరి మీరు ఆ రోజున ప్రవర్తించిన తీరుకి మరి కామన్ మ్యాన్ ఆ రోజున మనం చూసాం డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి ఏంటి. మరి అదేవిధంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఒక ఏదైతే మన పట్టాభి గారు ఏంటి, ఇంకొకరేంటి ఎంతమంది ఎన్ని విధాలుగా అమరావతి రైతులేంటి, ఎక్కడికక్కడే మీరు ఏ విధంగా నిర్బంధించారు, మీ ఏదైతే ఉక్కు పాదాన్ని వాళ్ళ మీద ఏ విధంగా మోపారు, ఎంత దౌర్జన్యం కూడా బోండమ్మ గారు కావచ్చు లేదా వాళ్ళని చంపేయడం బుద్ధా వెంకన్న గారు వీళ్ళందరినీ మీద మరి వాళ్ళకి ఎవరైతే తుర్కా కిషోర్ దాడి చేశారో ఆయన మున్సిపల్ చైర్మన్ లాగా ఇచ్చారు. అవును, ఇట్లా వాళ్ళు దాని నుంచి నిజంగా ఒక కన్నీటికి ఆ గాథగా ఒక గుర్తుగా ఆ రెడ్ బుక్ అనేది. అందుకని మనం ప్రతిసారి వీళ్ళు అంటున్నట్లుగా అది రాజ్యాంగబద్ధంగా నడిచే రెడ్ బుక్, ఖచ్చితంగా మీలాగా రాజారెడ్డి రాజ్యాంగంగా నడిచేది కాదు. కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కరూ ఏదైతే కష్టాలు కన్నీళ్లు వాళ్ళు ఎంతమంది ఎన్ని విధాలుగా మరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ దాష్టికానికి బలయ్యారో వాళ్ళ గురించి దాంట్లో ఉంది. దాని నుండి పుట్టిందే రెడ్ బుక్. ఖచ్చితంగా ఒక మనిషికి ప్రతి ఒక్కరికి భయం భక్తి ఏదో ఒకటి ఉండాలి, మరి సమాజం పట్ల గౌరవం ఉండాలి. అవేవీ లేవు వీళ్ళకి. లేనప్పుడు ఏ విధంగా వీళ్ళ దౌర్జన్యాలను కంట్రోల్ చేయాలి, ఏ విధంగా వీళ్ళ దాష్టికాన్ని కంట్రోల్ చేయాలి, ఏ విధంగా వీళ్ళకి మరి చేస్తున్న ఈ పనులన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రజల సహాయ సహకారాలతోటి వాళ్ళ మన్నాలతోటి గౌరవంగా కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున వాళ్ళు దాదాపుగా 164 సీట్లతోటి పట్టాభిషేకం చేశారు. మరి వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున 11 రెడ్డి అయ్యాడు. మరి ఇంకేం చెప్పుకోవాలండి వీళ్ళ పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రెడ్ బుక్ ఆ రోజున మీరు అంటున్నట్లుగా ప్రతి ఒక్కరూ ఈ రోజున నిజంగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన పడిన కష్టానికి ఈ రోజున ఖచ్చితంగా ఒక ప్రతిఫలం అనేది లభించింది. ప్రజల కష్టాలను కూడా వాళ్ళు ఆ విధంగానే తీరుస్తున్నారు. ఇక్కడ ఎవరు కడుపు వాళ్ళు నింపుకోట్లా, ఎవరి జేబు వాళ్ళు నింపుకోట్లా, ఇష్టానుసారంగా దౌర్జన్యంగా గత చరిత్ర వాళ్ళ నీచమైన చరిత్ర పరిపాలన లాగా లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఎన్ని రకాలుగా వాళ్ళు ఈ రోజున సాక్షి ఛానల్లో ఒక మూకుమ్మడిగా దాడండి, ఎంత దారుణంగా ఉందంటే అది మహిళలందరి చేత అంతా వాళ్ళ పార్టీ ఏ ఏరియాల్లో వాళ్ళు ఉన్నారో మరి అది పేటీఎం అనుకోవాలా, మహిళలు ఇదే మహిళలు ఈ రోజున ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి, వెంకటకృష్ణ గారి గురించి, మహాన్యూస్ వంశీ గారి గురించి, ఇంకా అన్ని ఛానల్స్ గురించి ఇష్టానుసారంగా వాడు వీడు అంటూ వయసు భేదం లేకుండా రెచ్చిపోతున్నారు కదా. మరి కాకినాడ ఇంకా అన్ని ప్లేసెస్ లో ఉన్నారు వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. మరి మీరంతా ఈ రోజున మాట్లాడుతున్న తల్లులు ఎవరైతే ఉన్నారో అమరావతిని వేశ్యల రాజధాని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు ఆ రోజున మీరు బయటకు వచ్చి మీ వాయిస్ ఇవ్వలేకపోయారు, దానికి కూడా సమాధానం చెప్పాలి. మహిళలే ముఖ్యంగా ఈ రోజు నేను చూశాను, దాదాపుగా ఈ రోజున ఆవిడ పుణ్యశీలి, బండి పుణ్యశీలి, మరి ఆవిడ కూడా బయటకు వచ్చేసి ఆవిడ కూడా మాట్లాడుతున్నారు. మీరందరూ ఆ రోజున ఎందుకు రాలేదు? మరి షర్మిల గారికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు రాలేదు? విజయమ్మ గారికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు రాలేదు? మరి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని ఉన్నాయి రాష్ట్రంలో. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఓకే, వాళ్ళకి పార్టీ అంటే ఇష్టం లేదండి అనలేదంటున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుసు అక్కడ ఏం జరిగిందో అనేది. ఈ రోజున వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి పబ్లిక్ లో, మరి ప్రజలందరికీ జరిగిన అన్యాయాలు చాలా ఉన్నాయి. మరి దాని గురించి మీరు మాట్లాడొచ్చు కదా. ఈ రోజున పార్టీని తీసి పక్కన పెట్టండి, కులాన్ని తీసి పక్కన పెట్టండి. సుధాకర్ గారు ఏ కులం, మరి అమర్నాథ్ గౌడ ఏ కులం, మహిళలు రేపు చేసి పడేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అతి చేరువలో మీరేం చేశారు ఆ రోజున? మరి ఈ రోజున మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఎందుకు రావట్లేదు? ఈ రోజున డిబేట్ పెట్టాడు కేఎస్ఆర్, మరి ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏదో గెటప్ వేసుకొని వచ్చాడు, ఏదో అవార్డు తీసుకున్నాడు అని చెప్పేసి. ఆయన ఏదైనా గెటప్ వేస్తాడు, ఆయన సినిమా హీరో. ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆ రోజున సినిమాలు చేస్తూ హీరోగా ఉన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఓ పార్టీ వ్యవస్థాపన చేశారు. మరి ఈ రోజున ఆయన కూడా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు, కానీ మీలాగా ప్రజల్ని ఏ విధంగా దోచుకోవాలనే ఉద్దేశంతో అయితే రాలా. అది గుర్తుపెట్టుకుంటే చాలు. సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఎవరైతే ఈ రోజున ఈ విధంగా మాట్లాడుతున్న మహిళలు ఉన్నారో ముఖ్యంగా మీరందరూ వాయిస్ ఇవ్వచ్చు, తప్పనంటలా. మీ నాయకుడు అంటే మీకు ప్రేమ ఉండొచ్చు, కాకపోతే అదే విషయం మీరు అంత నిక్కచ్చిగా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఏదైతే, ఎందుకండి కామన్ మ్యాన్ కిరణే మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరం మాట్లాడటం తప్పే అనేది. మరి కూటమి ప్రభుత్వం వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా చూసాం. మరి ఆ రోజున మీరందరూ కూడా మరి షర్మిల గారి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు రాలేదు? ఆవిడ చీర గురించి మాట్లాడినప్పుడు ఎందుకు రాలేదు? ఇది తప్పు.
మరి ఇది మాట్లాడటం తప్పేనని చెప్పి మీరు ఎందుకు చెప్పలేదు? ఇలాగా వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇంత దుర్మార్గంగా ఇప్పటికి కూడా వీళ్ళు చేస్తున్న దాష్టికానికి, ఏదైతే వీళ్ళు చేస్తున్న విషం చెమ్మటం అనేది ఉందో, ఖచ్చితంగా ఆట మొదలైతేనే వీళ్ళకి చెక్ పెట్టడానికి కరెక్ట్ రోజు అనేది ఈ రోజుతోనే స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం ఈ కేసు అయితే కొట్టేయటం, అదేవిధంగా రిలీఫ్ దొరకటం, ఎవరైతే ఆ రోజున దీనికి కారకులైన ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కూడా జరిగింది. చూద్దామండి, సిఐడికి సంబంధించి ఎవరైతే కేసులు పెట్టారో, ఏదైతే ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు తీసుకొచ్చారో వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం కఠినమైన చర్య తీసుకోబోతుంది. రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు ఉన్నాయని సంగతి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే అండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.